అనేటువంటి అంశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా అయితే గురుతత్వంగా మనం తెలియపరచబడుతున్నారో అదే విధంగా బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనేటువంటి 3 మొక్కలు మన ఇంట్లో మన పెరట్లో మన ప్రాంతాల్లో మనం నాటుకోగలిగినట్లయితే అవి మనకు ఆ గురుతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని సృష్టి స్థితి లయకారులుగా ఆ యొక్క 3 స్వరూపాలు మన ముందు ఉండి మనకు ఒక చక్కని నీడను ప్రాణవాయువును మన ప్రకృతిని పరిరక్షించుకుంటూ విషవాయువులను తొలగిస్తూ మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో ఒక మహోన్నతమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక మనం చూస్తున్నాం వేసవి కాలంలో ఉండేటువంటి పరిస్థితి అతివృష్టి అనావృష్టి పరిస్థితులు సునామీలు భూకంపాలు అగ్నిపర్వతాలు కారిచిచ్చులు ఏర్పడి ఎంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైనటువంటి సంక్షోభాలు నష్టాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. మనం చూస్తున్నటువంటి అంశాలన్నిటికీ పరిష్కార మార్గము కేవలము ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటగలిగినట్లయితే అది ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం కింద మారగలిగినట్లయితే ఈ భూ ప్రపంచంలో సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. మనకు భూతాపాన్ని నివారించుకోవచ్చు. పంచభూతాలు సమతుల్యతలో ఉండేటువంటి దిశగా మన ప్రయత్నానికి తగ్గ ఫలితం ఏర్పడి మనకు మన జీవరాశి అందరికీ ఒక చక్కని ఆరోగ్యం సమకూర్చుకోవడం జరుగుతుంది. తద్వారా మన పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మన భూగ్రహాన్ని సురక్షితంగా ఉండే దిశగా మన ప్రయత్నం చేయడం ద్వారా మనం మానవులుగా భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధస్సుని మనం ఉపయోగించుకొని ఆ భగవత్ కృపకు మనం పాత్రలు కాపాడుతూ మనం చేయవలసిందల్లా మనం అందరం కూడా సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంచడం, మానవతా విలువలు పెంచడం, మానవత్వంతో ఈశ్వరత్వాన్ని దర్శించేటువంటి దిశగా జాతి కుల మత స్వరూపమైనటువంటి అంశాలు అన్నిటినీ మనం ఏకత్వ ప్రతిపాదనతో చూడగలిగినట్లయితే మానవుడే ఈశ్వరుడిగా మారగలడు. అటువంటి ఒక మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి ప్రతి మత ధర్మస్థులకు ప్రతి కులస్థులకు ప్రతి ఒక్కరికి మానవులందరికీ ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరము. స్పిరిచువల్ సైన్స్ అనేటువంటిది ఈరోజు ఈనాటి సమాజానికి ఎంతో అవసరము. శాస్త్ర విజ్ఞానానికి మించి ఉన్నటువంటిది స్పిరిచువల్ సైన్స్. అందుచేతే ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తున్న తత్వవేత్త. అన్ని శాస్త్ర విజ్ఞానాలకు మించి ఉన్నటువంటిది ఆధ్యాత్మికత. ఎందువల్ల అన్నప్పుడు మనసుని శాసించేది, మనసుకు దశ దిశ నిర్దేశించేది, మనసుకు దిక్సూచిగా ఉండేటువంటిదే ఆధ్యాత్మికత. ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మికత మన యొక్క మానసిక వ్యవస్థలో ప్రవేశించిందో అప్పుడు మన జీవితం యొక్క అర్థం మనకు తెలియబడుతుంది. ఆ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింపగలిగినప్పుడు మనలో మానవత్వం అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయం మన అనుభవంలో మనకు తెలియబడుతుంది. అటువంటి గొప్ప అనుభూతిని, సంస్కారాన్ని, సంస్కృతిని తెలియజేస్తూ సామాజిక హితవును కోరుకునేటువంటి పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందువల్ల సామాజిక సేవా నేత్రము, ఆధ్యాత్మిక సేవా నేత్రము అనే రెండు కళ్ళతో మనం చూడాలి అని ముందుగా చెప్పడం జరిగింది. అందుచేత మన శరీర భాగాల్లో అన్ని ఇంద్రియాల్లో కల్లా నేత్రాలు ఎంతో ప్రధానమైనటువంటి సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సామాజిక నేత్రము, ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రం ఈ 2 నేత్రాలతో చూడగలిగినప్పుడే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొందుతూ మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి. మన భూగ్రహాన్ని మనం సురక్షితంగా ఉండే దిశగా మనం ప్రయత్నం చేయాలి అన్నట్లయితే సూక్ష్మమైనటువంటి మార్గం, మనం చేయగలిగినటువంటి మార్గం కేవలం మొక్కలు నాటటము. TV24 స్టూడియో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందలు మనం ఉన్నాం. విశ్వ విద్యా విజ్ఞా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో జరుగునున్న 3 రోజుల మహాసభలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన వివరాలను పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క పీఠం యొక్క ప్రారంభం మరియు ఇప్పుడు జరిగే మహాసభల యొక్క ఉద్దేశం. ఈశ్వరత్వము, మానవ సేవయే మాధవ సేవ అని అనుభవంలో నిరూపణ చేసేటటువంటి మహోన్నతమైనటువంటి మానవతాపీఠం. అటువంటి మానవతాపీఠం 1472లో బాగ్దాద్ నుండి భారతదేశానికి వచ్చి ఢిల్లీ చక్రవర్తులకి వంశ గురువులుగా ఉంటూ
సూఫీ తత్వాన్ని ప్రబోధిస్తూ మొఘలై చక్రవర్తులకి వంశ గురువులుగా మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందించినటువంటి ఈ పీఠాధిపతులు ఔరంగజేబు యొక్క మతమౌఢ్యం కారణంగా 4వ పీఠాధిపతి గారు కాలంలో వీరు హైదరాబాద్కి తనీషా గారి కాలంలో రావడం జరిగింది. హైదరాబాద్ తానిషా గారు ఒక 2 జాగీర్లు ఇచ్చారు, తుని జాగీరు, కొట్టాం జాగీరు అని చెప్పి. ఆ 2 జాగీర్లు కారణంగా 4వ పీఠాధిపతి గారు తునిలో ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించేవారు. ఆర్టీసీ కాంప్లెక్స్కి ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి కహిన్షావలి సద్గురువర్యులు. ఈ పీఠం యొక్క విశిష్టత ఏమిటి అంటే వంశపారంపర్యంగా అగ్రనందనుడు పీఠాధిపతి కావడం మహోన్నతమైనటువంటి విషయం. ఆ విధంగా 1472 నుంచి ప్రస్తుత పీఠాధిపతి గారు డాక్టర్ ఉమ్రాల్ ఇషా గారు 1989లో పీఠాన్ని అధిష్ఠించారు. సో వీరు పీఠాన్ని అధిష్ఠించిన దగ్గర నుంచి కూడా 36 సంవత్సరాల నుంచి కూడా ఈ పీఠం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా అభివృద్ధి చెందుతూ మానవాళికి విశ్వ కళ్యాణం కోసం, విశ్వ శాంతి కోసం, దేశ సమగ్రత కోసం, మానవతా విలువల కోసం, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం లక్షలాది మొక్కలు నాటిస్తూ మహోన్నతమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి పీఠానికి వంశపారంపర్యంగా అగ్రనందనుడు జన్మిస్తూ వారే పీఠాధిపతి అవడం, ఆ విధంగా 4, 5, 6, 7, 8 తరాలు గడిచేయండి ఇప్పటి వరకును. సో ఇప్పుడు 9వ తరం పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాల్ ఇషా గారు పీఠాన్ని అధిష్ఠించి పీఠాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడంలో రోజుకు 18 గంటలు అవిశ్రాంతంగా శ్రమిస్తూ 104 ఆశ్రమ శాఖల ద్వారా జ్ఞాన చైతన్య సదస్సులు నిర్వహిస్తూ ప్రతి మానవుడు కూడా త్రయీ సాధన అనేటువంటిది ఆచరించాలి. అది మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి 3 సాధనలు. మంత్ర సాధన ద్వారా వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవ చైతన్య శక్తిని ప్రసరింపచేసి భుక్తికి లోటు లేనటువంటి విధానంగా ఏదో ఒక వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ ఏదైనా పర్వాలేదు, భుక్తికి లోటు లేనటువంటి విధానంగా తీసుకెళ్తుంది మంత్ర సాధన. అదేవిధంగా రెండోది ఏమిటంటే జ్ఞాన సాధన. అంటే మానవుడు అంటే 3 పార్ట్లండి: శరీరము, మనస్సు, ఆత్మ. సో మనస్సుకి ఆహారం మహామంత్ర సాధన. ఇక మనస్సుకి, శరీరానికి ఆహారం భోజనం. మరి శరీరానికి ఏ విధంగా భోజనం ఆహారమో మనస్సు కూడా ఆహారం కావాలి. ఏమిటి అంటే మనస్సులో అనేక రకాలైనటువంటి కల్మషాలు ఉంటుంటాయి. సో అటువంటి కల్మషాలన్నీ కూడా నిర్మూలింప చేయడానికి జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని ఇవ్వాలి మనస్సుకి. అప్పుడు మనస్సు ఆత్మజ్ఞానిగా పరిణామం చెందడానికి అవకాశం కల్పించేటటువంటిది. అంచేత అటువంటి జ్ఞాన చైతన్య సదస్సుల్ని నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో. ఇక 3వది తీసుకున్నట్లయితే ఆత్మ సాధన. అంటే ఏమిటండి? మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. మరి ఈ ధ్యాన సాధన అనేటువంటిది ఏమిటంటే జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందడానికి పనికొచ్చేటటువంటి సాధన. ఈ 3 సాధనల్ని కలిపి త్రయీ సాధన అని చెప్పి సభ్యులందరి చేత కూడా లక్షలాది మంది సభ్యులు ఈ త్రయీ సాధన చేస్తూ వాళ్ళ యొక్క మానవ జన్మను సార్థక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంచేత మనకి 2 కళ్ళు ఎంత ప్రధానమో ఆధ్యాత్మిక నేత్రం అనేటువంటిది ఒక కన్ను, సామాజిక సేవ అనేటువంటిది 2వ కన్ను. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ దేశ సమగ్రత కోసం, విశ్వ మానవ శాంతి కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్నారండి. ఇక 2వ కన్ను మనకి ఎంత ఇంపార్టెంటో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉమ్రాల్ ఇషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రజలకైనటువంటి విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, పర్యావరణ సౌకర్యాలు, స్త్రీ సంక్షేమం, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు అవి సంభవించినప్పుడు సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఉమ్రాల్ ఇషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి పీఠం. ఇదే కాకుండా ఉమ్రాల్ ఇషా సాహితీ సమితిని స్థాపించి ఉమ్రాల్ ఇషా సాహితీ సమితి ద్వారా సాహిత్యాన్ని సభ్యులతో పాటు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే సాహిత్య విలువలు తెలియకపోయినట్లయితే మానవుడు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. అంచేత ఆ విచక్షణ జ్ఞానం ఏర్పడాలి అంటే సాహిత్యం అందరికీ కూడా అలవడాలి. అంచేత సామాన్యుడికి కూడా సాహిత్యం అందుబాటులో ఉండే విధంగా అనేక రకాలైనటువంటి సాహిత్య సదస్సుల్ని అటు భీమవరంలోను, అనంతపురంలోను, మద్రాసులోను ఇంకా అనేక ప్రాంతాల్లో సాహిత్య సదస్సులను ఏర్పాటు చేసి మత సామరస్య సదస్సులు కూడా ఏర్పాటు చేస్తారండి. అన్ని మతాలకు సంబంధించినటువంటి మతాధిపతులు వచ్చి వాళ్ళ యొక్క మతానికి సంబంధించిన ప్రాముఖ్యతను వివరించడమే కాకుండా దేశ సమగ్రత కోసం, విశ్వమానవ శాంతి కోసం అన్ని మతాధిపతులు, అందరు మతాధిపతులు కూడా కృషి చేస్తామని చెప్పి చెయ్య పట్టుకుని ఈ విధంగా ప్రతిజ్ఞించి కూడా చేస్తారు అందరు మతాధిపతుల చేత కూడా. సో ఆ విధంగా మత సామరస్య సదస్సులు నిర్వహిస్తూ
విశ్వశాంతి కోసం పాటుపడుతున్నటువంటి మహోన్నతమైనటువంటి పీఠం ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో 97వ వార్షిక మహాసభలు. అంటే ఇది 6వ పీఠాధిపతి గారు ఉమరాలి షా గారి కాలం నుండి ప్రారంభమయ్యాయి ఈ మహాసభలు. సో 6వ పీఠాధిపతి గారు, 7వ పీఠాధిపతి గారు, 8వ పీఠాధిపతి గారి కాలంలో సభలన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు కూడా 9వ పీఠాధిపతి గారి కాలంలో ఈ యొక్క 97వ వార్షిక మహాసభలు జరుగుతాయి. మా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వేలాది మంది సభ్యులు ఈ సభలకు రావడం జరుగుతుంది. వచ్చినటువంటి వేలాది మందికి ఉచిత భోజన సౌకర్యం, ఉచిత మన బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి వెళ్ళేంత వరకు కూడా ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా 30 స్టాల్స్ ద్వారా అనేక రకాలైనటువంటి చైతన్య కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మహోన్నతమైనటువంటి మహాసభలకి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా విచ్చేసి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు పొంది మానవ జన్మకి ధన్యత చేకూర్చుకోవాల్సిందిగా నా యొక్క మనవి. నిర్మలమైన హృదయం, ఇతర అంశాలు, ధ్యానం వంటివి చేస్తూ ప్రతి మనిషి మరొక మనిషికి తోడ్పాటుగా మానవులందరూ జీవించాలని ఈ యొక్క పీఠం ముఖ్య ఉద్దేశంగా, అలాగే ఏదైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ద్వారా పిఠాపురం పట్టణంలో ఆహ్లాదకరమైన మొక్కలను పెంచడం, అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా తన యొక్క జ్ఞాన నేత్రాన్ని మరియు ఆధ్యాత్మిక నేత్రాన్ని ఉపయోగించి ముక్తిని పొందడం కొరకు ప్రయత్నించాలని, మానవులందరూ సౌభ్రతత్వం, శాంతి మరియు ఇతర మంచి లక్షణాలన్నింటినీ అలవర్చుకోవడం కోసం ఈ యొక్క మహాసభలు ఉపయోగపడతాయని, మానవతత్వమే ఈశ్వరతత్వంగా ఈ యొక్క పీఠం బోధిస్తుందని తెలుపుతూ పీఠం కన్వీనర్ మనకు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా దేశ ఖండాంతరాల నుండి అనేక మంది విచ్చేసి ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ 24 స్టూడియో.